మనతో పాటుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి ఉన్నారు. అసలు మాకు ప్రోటోకాల్ విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారంటూ స్పీకర్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. స్పీకర్ అయితే రాలేదు. అసలు ఏంటి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి నియోజకవర్గంలో మీకు ప్రోటోకాల్ విషయంలో ఏం ఇబ్బందులు కలుగుతుంది? జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యేకి ఇనాగ్రేషన్స్ కానీ ఫౌండేషన్స్ కానీ లేకుంటే రివ్యూ మీటింగ్స్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా కార్యక్రమం చేయడానికి పూర్తి అధికారాలు ఉంటాయి. కానీ ఈరోజు నేను 3 times ఎమ్మెల్యేగా చేసినాను, మినిస్టర్గా చేసినాను. అయినప్పుడు కూడా ఈరోజు నేను అనేటువంటి సమస్యను మన నియోజకవర్గంలో ఎదుర్కోవడం జరుగుతోంది. గెలిచినటువంటి ఎమ్మెల్యేని కాదని మరి డిఫీటెడ్ క్యాండిడేట్ అయినటువంటి వాళ్ళని ఇన్ఛార్జ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి అన్ని రివ్యూ మీటింగ్స్ రావడం, మరి వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా ఇన్వైట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే గౌరవ ఎంపీపీలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, ఎంపీటీసీలు ఉన్నారు, అందరినీ కూడా ఇన్వైట్ చేయకుండా ఒక ఓడిపోయినటువంటి క్యాండిడేట్ వచ్చేసి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి అది మా హక్కుకు భంగం కలిగించినట్టు అవుతుంది. కాబట్టి గతంలో కూడా ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళే స్టార్ట్ చేసిండ్రు, బస్ ఇనాగ్రేషన్ వాళ్ళే చేసిండ్రు, ఆరోగ్యశ్రీ చేసేందుకు పోతే నేను ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ అది అప్పుడు గౌరవ స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. మా ప్రోటోకాల్స్కి భంగం కలుగుతోంది, మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ పదే అదే జరుగుతుంది. ఒక మండల సర్వసభ సమావేశాన్ని పార్టీ కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మా ఇనాగ్రేట్ ఫౌండేషన్ వేయాల్సినటువంటి వాటిని వాళ్ళే చేయడం జరుగుతోంది. కాబట్టి దీనిపైన మేము వ్యతిరేకిస్తూ స్పీకర్ గారికి ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ అంటే మా హక్కులకు భంగం కలుగుతున్నటువంటి సందర్భంలో, మా ప్రివిలేజెస్కి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ గారు దాన్ని అథెంటిక్ కాబట్టి మీరు దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకరికొకరుగా పోతా ఉన్నారు. నిన్న రాత్రి 1 సమయంలో 6 ఎమ్మెల్సీలు బయటకు పోయినటువంటి సందర్భం. ఆ విషయంలో ఏమైనా మాట్లాడాలి? దానిపైన నో కామెంట్స్ లేవు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మాకైతే ప్రోటోకాల్ విషయంలో ఇబ్బంది కలుగుతున్నటువంటి మాటనైతే సునీత లక్ష్మారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.